వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఈరోజు చుక్క బీరకాయ పప్పు చేయబోతున్నానండి. ఈ పప్పు అనేది చాలా బాగుంటుందండి. మన క్యాంటీన్లలో హోటల్లో చాలా ఫేమస్గా పెడతారు. పప్పు అప్పడం కొద్దిగా మనం పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పప్పు చేయడానికి ఒక బీరకాయ తీసుకున్నాను, ఒక చుక్క కట్ట తీసుకున్నాను, కొద్దిగా మన చింతపండు, ఒక టమాటా, కొద్దిగా మనం పచ్చిమిరకాయలు, ఇక్కడైతే ఒక కప్పు ఎర్రబాలు తీసుకున్నాను. దీనికి మసూరు బేలు అనొచ్చు. అనేది 3 మాటలు మనం శుభ్రం చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాండి. ఈ పప్పుకైతే మనకు నీళ్ళు కొద్దిగా తగులుతాయండి. శనగబ్యాలకైతే తువరబ్యాలకైతే నీళ్ళు ఎక్కువ తగులుతాయి మనకు కుక్ చేసుకునేకి. మనము తువరపప్పు శనగపప్పు అయితే మనం కుక్కర్లో పెట్టుకోవాలి. మసూరుబాలు కాబట్టి నేను చిన్న సరవా తీసుకున్నాండి. సరవాలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు చాలా ఉడికికుండా ఒక లైట్ మీడియం సైజ్ మనం కుక్ చేసుకోవాలండి. కోసం నేను సరవా పెట్టుకున్నాను. ఇలా బీరకాయ చుక్క పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసుకున్నాక ఒక గిన్నెలు వేసుకోండి. కొద్దిగా మనం వాటర్ వేసుకున్నాక, ఇది బీరకాయ అండి. బీరకాయకి మనకు తురుముకి అవసరం లేదు అండి. మనం ఇలాగనే కట్ చేసుకోవచ్చు. నేతి బీరకాయ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులో నేతి బీరకాయ ఇలా చుక్క వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్గా చాలా మంచిగా వస్తుంది పప్పులో. ఇది కర్నూలు సైడ్ అండి, చాలా ఫేమస్ అండి. క్యాంటీన్లలో చాలా మంచిగా ఇస్తారు అని చాలా మాటలు. క్యాంటీన్లో కూడా పప్పు తిన్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసిన టేస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. నేను పప్పు కొద్దిగా పచ్చడి లేకుంటే కొద్దిగా పుట్నాల పొడి వేసుకుని, యాదకుని మన కొబ్బరి పొడి అయినా చేసుకోండి. లేకుంటే మన ఇంట్లో ఏం లేకుండా కొద్దిగా మనం అప్పడాలైనా ఏమైనా ఫ్రై చేసుకుని పప్పుతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకున్నాక శుభ్రం చేసుకుని మళ్ళీ ఏదో బొగునలు వేసుకోవాలండి. వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలండి. కొద్దిగా మనం రెడ్ చిల్లీ వేసుకున్నాను, చాలా తక్కువ వేసుకోవాలండి రెడ్ చిల్లీ అనేది. దీంట్లోనే గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుని ఇవన్నీ బాయిల్ చేసుకోవాలండి. పప్పు అనేది మంచిగా ఉడికిపోవాలి. మసరపప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. చూడండి, పప్పు అనేది ఇక్కడ ఉడికిపోయింది. గ్యాస్ బంద్ చేసుకుని దించుకుంటున్నాను కిందికి. ఇక్కడైతే నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక పప్పు కుదితే కొంచెం మెత్తగా రుబ్బుకుంటానండి. దీంట్లో అయితే బీరకాయ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. మనము నేతి బీరకాయ వేసుకున్నాము. మన మామూలు బీరకాయ అయితే మనకు ఎప్పటికైనా కుక్కు కాదండి, అది ఉడకదు అన్నది. ఉడకదు కూడా, అది చాలా టేస్ట్ కూడా ఉండదు. మన నేతి బీరకాయలో చాలా టేస్ట్గా హెల్తీగా ఉంటుందండి. అందుకోసం చాలామంది పప్పులు వేసుకుని తింటారు. అందుకోసం కొద్దిగా చుక్కపప్పు, నేతి బీరకాయ ఇవన్నీ వేసుకున్నాండి. మనం దీంట్లో కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ పెరుగుతుంది. అయితే నేను తాలింపు పెట్టుకున్న ముందు ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొద్దిగా దూరగా ఫ్రై చేసుకున్నాక వట్టి మిరకాయలండి, మనకు తాలింపు చాలా బాగుంటుంది. కరివేపాకు అండి, ఇవన్నీ వేసుకున్నాక ఇలా దూరగా మనం తాలింపు చేసుకున్నాక పప్పు నేను తాలింపు వేసుకుంటాను. పప్పు అనేది 2 రోజులు కూడా నిలువ ఉంటుంది, చాలా టేస్ట్గా అండి. ఈ పప్పు కొంచెం మీరు పలచంగానే చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ నచ్చలే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.